టీఎస్టీ న్యూస్ నేను సృజన. ఆంధ్రప్రదేశ్లో 2018 గ్రూప్ 1 పరీక్షల నిర్మాణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సిట్ తన 10,720 పేజీల నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ఏకంగా 3 సార్లు జరిగింది. అయితే ప్రతి దశలోనూ నిబంధనలు ఉల్లంఘన చోటు చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. 2018 డిసెంబర్ 31న నోటిఫికేషన్ విడుదల కాగా 2019 మేలో ప్రిలిమ్స్ నిర్వహించారు. 2020 డిసెంబర్లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. తొలుత కోవిడ్ కారణంగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేపట్టారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో మళ్లీ మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించాల్సి వచ్చింది. ఈ రెండో దశలోనే తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఏపీపీఎస్సీ కార్యాలయం లేదా ప్రభుత్వ భవనాల్లో జరగాల్సిన మూల్యాంకనాన్ని గుంటూరు సమీపంలోని హైలాండ్ రిసార్ట్స్ కు తరలించినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. అక్కడ 84 రోజుల పాటు జవాబు పత్రాలు ఉంచి మూల్యాంకనం నిర్వహించినట్లు తెలిపింది. సబ్జెక్ట్ నిపుణులకు బదులుగా 10th ఇంటర్ డిగ్రీ చదివిన వారు, ప్రైవేట్ టీచర్లు, క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు, గృహిణులతో కూడా మూల్యాంకనం చేయించినట్లు సిట్ గుర్తించింది. 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మూల్యాంకనంలో పాల్గొన్నారని, కొందరు ఎగ్జామినర్ల సంతకాలు కూడా చేసినట్లు నివేదికలో వెల్లడైంది. అనంతరం ఏపీపీఎస్సీ కొత్త చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి మాన్యువల్ మూల్యాంకనం చేశారు. ఈ దశలోనూ అనేక అవకతవకలు జరిగినట్లు సిట్ గుర్తించింది. నిబంధనల ప్రకారం నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్లలోనే ఉపయోగించాల్సి ఉండగా 46 పత్రాల్లో ఇతర ఇంకు పెన్నులు ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ పరిశీలనలో తేలింది. 736 జవాబు పత్రాలను ఫోరెన్సిక్ గా పరిశీలించిన 718 పత్రాల్లో ఓఎంఆర్ మార్కుల్లో మార్పులు ఉన్నట్లు గుర్తించారు. 89 మంది సంతకాలు సరిపోలేదని, 87 జవాబు పత్రాల్లో చీఫ్ ఎగ్జామినర్లు మార్కుల్లో మార్పులు చేసినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. కొన్ని పత్రాల్లో మార్కులు తగ్గేలా మార్పులు చేసినట్లు కూడా గుర్తించారు. ఇక ఇంటర్వ్యూల పైన సిట్ అనుమానాలు వ్యక్తం చేసింది. మెయిన్స్ లో అత్యధిక మార్కులు సాధించిన కొందరికి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రాగా, మెయిన్స్ లో తక్కువ మార్కులు వచ్చిన మరికొందరికి అసాధారణంగా ఎక్కువ మార్కులు వచ్చినట్లు పేర్కొంది. దీంతో కొందరి ర్యాంకులు భారీగా మారి ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడినట్లు నివేదిక వెల్లడించింది. మొత్తంగా 2018 గ్రూప్ 1 పరీక్షల్లో డిజిటల్ మూల్యాంకనం నుంచి మాన్యువల్ మూల్యాంకనం, జవాబు పత్రాల్లో మార్పులు, బార్కోడ్ల సమస్యలు, ఇంటర్వ్యూ మార్కుల తర్వాత అనేక అంశాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు సిట్ తేల్చినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై గతంలోనే న్యాయపరమైన వివాదాలు కొనసాగాయి. మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని 2024లో హైకోర్టు ఆదేశించింది. అనంతరం సిట్ విచారణ చేపట్టి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించింది. ఇప్పుడు ఈ నివేదికలో అంశాలు వెలుగులోకి రావడంతో 2018 గ్రూప్ 1 పరీక్షల వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.